జై శ్రీమన్నారాయణ. నమస్కారం. ఆప్తులు చెప్తే నమ్మాలా? ఆప్తులు అంటే ఎవరు? నాకు వారు చాలా ఆప్తులు అంటుంటాం. ఇది తెలుసుకునే ముందు నమ్మాడి వాళ్ళు ఏమన్నారో చూద్దాం. మధురై దగ్గర తిరుమోగూరు అని ఒక దివ్యక్షేత్రం ఉంది. అక్కడ పెరుమాళ పేరు కాలమేఘ పెరుమాళ్. పరమపదానికి వెళ్ళేవారికి ఆయన దారి తోడుగా ఉండి తీసుకువెళ్తాడు. ఆయన గురించి నమ్మాళ్వార్లు తాళ తామరై తడం అణివయ్యల్ తిరుమోగూర్ అని తిరువాళ్మూడిలో 10వ దశకంలో పాడారు. దేవుడు శ్రీపాదాలు తప్ప మనకు వేరే గతి లేదు అని నమ్మాళ్వార్లు కీర్తించారు. ఆయన ఆప్తుడు. ఎవరు? కాలమేఘ పెరుమాళ్ ఆప్తుడు. ఆప్తుడు అంటే మంచి స్నేహితుడు, తోడు. నమ్మాళ్వార్లను ఈ లోకం నుంచి తీసుకువెళ్ళడానికి ఆయన దారి తోడుగా ఉన్నారు. తోడు అంటే నమ్మదగిన వారా, స్నేహితులా అని సందేహం రావచ్చు. సరే, ఇప్పుడు మనం మన విషయానికి వద్దాం. ఆప్తులు అంటే మన మేలు కోరేవారు, మంచి తోడు అని చెప్పుకోవచ్చు. అంటే వారు ఆప్తులుగా ఉన్నారు కాబట్టి వారు చెప్పే విషయాన్ని మనం నమ్మవచ్చు. ఋషులు, ఆళ్వార్లు ఎన్నో గ్రంథాలు రాశారు. వాటిని ఆప్తవాక్యం అంటారు. ఆప్తవాక్యం అంటే వాస్తవం, దాన్ని నమ్మొచ్చు, మన మేలు కోరి చెప్పారు అని అర్థం. ఆప్తులు అంటే వాస్తవాలు చెప్పేవాళ్ళు అని అనుకుంటాం. కానీ అదొక్కటే చాలదు. ఆప్తులు అంటే 2 నిబంధనలు ఉండాలి. ఈ 2 నిబంధనలు పూర్తయితే వాళ్ళని ఆప్తులు అనొచ్చు. ఒకటి, వారికి వాస్తవం తెలిసి ఉండాలి. వాస్తవాన్ని తెలుసుకునే శక్తి వారికి ఉండాలి. వారికే వాస్తవం తెలియకపోతే ఇతరులకు వాళ్ళ వల్ల ఉపయోగం ఏముంటుంది? కాబట్టి ఆప్తులు అంటే వారు వాస్తవాలను పూర్తిగా తెలుసుకునే శక్తి కలిగి ఉన్నవారు అని అర్థం. ఆ వాస్తవాన్ని మనకు చెప్పి మన మేలు కోరేవాళ్ళుగా ఉండాలి. వారికి వాస్తవం తెలియకపోయినా, వాళ్ళు మన మేలు కోరకపోయినా ఉపయోగం లేదు. వాస్తవాన్ని మనకు చెప్పవచ్చు, సత్యాన్ని చెప్పవచ్చు, చెప్పకపోనవచ్చు, మౌనంగా ఉండవచ్చు. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. మన మేలు కోరేవారు కావచ్చు, కానీ వారికి పూర్తిగా సత్యం తెలుసుకునే శక్తి లేకపోతే దానివలన మనకు మంచి ఏమీ చేయలేరు. కాబట్టి మన మేలు కోరడం వలన అక్కడ ఉపయోగం లేదు. అందువల్ల ఈ 2 ఫుల్ఫిల్ అయితేనే వాళ్ళ ఆప్తులు. అంటే ఒకటి, సత్యాన్ని తెలుసుకోవాలి, తెలుసుకునే శక్తి ఉండాలి, మన మేలు కోరాలి. ఇంకోటి, ఆ విషయాన్ని మనం జీర్ణం చేసుకునే పద్ధతిలో సింప్లిఫై చేసి సులభంగా చెప్పగలగాలి. అందులో అవాస్తవాలు, అబద్ధాలు ఉండకూడదు. వాస్తవాన్ని మాత్రమే చెప్పి నా మేలు కోరుకునేవారై ఉంటే వాళ్ళు ఆప్తులు. కాలమేఘ పెరుమాళ్ అలాంటివారు. నమ్మాళ్వారికి దారి తోడుగా ఉన్నారు, మార్గదర్శనం చేశారు. వారికి ముక్తి ఎలా ఇవ్వాలో తెలుసు, ఎలా కాపాడుకోవాలో జీవాత్మను తెలుసు. అదే సమయంలో ఆళ్వార్ల మేలు కోరుకునేవారు కాలమేఘ పెరుమాళ్. వారి మీద అపారమైన ప్రేమ ఉన్నవారు కాబట్టి ఆప్తులు అని నమ్మాళ్వార్ కాలమేఘ పెరుమాళ్ని కీర్తించారు. ఆయన వెళ్ళే దారిలో అంతా సంసారం యొక్క తాపం ఉంటుంది. ఆయన తోడుగా ఉండి తీసుకువెళ్తాడు. ఆయన కాలమేఘుడు కాబట్టి చల్లగా ఉంటాడు కదా, సంసార తాపం తగలకుండా తీసుకువెళ్తాడు. ఆళ్వార్లు వెళ్ళే మార్గంలో చల్లగా నీళ్లు చల్లుకుంటూ తీసుకువెళ్తాడు కాబట్టి ఆయన ఆప్తుడు. అలానే మనకు ఋషులందరూ ఆప్తులు, ఆళ్వార్లు ఆప్తులు, ఆచార్యులు ఆప్తులు. ఎందుకంటే పరబ్రహ్మం గురించి వాస్తవమైన విషయాన్ని, సత్యమైన విషయాన్ని వాళ్ళు మనకు చెప్తారు. దాన్ని తెలుసుకొని మనం ముక్తిని పొందాలని వాళ్ళు కోరుకుంటారు. అంటే మన మంచిని కోరుకుంటారు కాబట్టి వాళ్ళు మనకు ఆప్తులు. పరాశరుడు, భరద్వాజుడు, వాల్మీకి, శుకుడు వీళ్ళంతా మనకు ఆప్తులు. వాళ్ళు చెప్పిందంతా మనకు ఆప్తవాక్యం. అందుకనే వాళ్ళు చెప్పిన మహాభారతం, రామాయణం, పురాణాలు వీటన్నిటినీ మనం నమ్ముతాం, ఆచరిస్తాం. ప్రస్తుతం మన నిత్య జీవితంలో మనం మిత్రులు, బంధువులు, తెలిసిన వాళ్ళు ఇలా చాలామంది ఉంటారు. వాళ్ళలో కొందరు మన మేలు కోరే వాళ్ళు ఉంటారు. వారిని ఆప్తులు అంటారు. కాకపోతే
మనం చెప్పుకున్న 2 లక్షణాలు వాళ్ళల్లో ఉన్నాయా అని మనం చూడాలి. ఆ 2 ఉంటే వాళ్ళు నిజంగా మనకు ఆప్తులు. వాళ్ళ మాటను మనం పాటించవచ్చు, దానివల్ల ప్రమాదం లేదు. కానీ సహజంగా లోకంలో ఈ 2 లక్షణాలు ఉన్నవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఏదో ఒక గుణం మాత్రం ఉంటుంది, అది కొద్ది మందిలో ఉంటుంది, అందరిలో కాదు. మన మేలు కోరేవాళ్ళు, సత్యాన్ని తెలుసుకునే శక్తి ఉన్నవాళ్ళు కాకపోవచ్చు. సత్యాన్ని తెలుసుకునే శక్తి ఉన్నవాళ్ళు, వాస్తవాన్ని చెప్పగలిగిన వాళ్ళు మన మేలు కోరేవాళ్ళు కాకపోవచ్చు. ఆ 2 ఉన్నవాళ్ళని వెతికి వాళ్ళతో స్నేహం పెంచుకొని వాళ్ళ మాటను మనం పాటిస్తే మనం కూడా మంచి మార్గంలో పయనించగలిగి సత్ఫలితాలను పొందగలుగుతాం. జై శ్రీమన్నారాయణ.